హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు నా క్వాలిఫికేషన్స్ అంటే నేను ఎంతవరకు చదువుకున్నాను, ఎక్కడెక్కడ చదువుకున్నాను, అసలు నా ప్రాపర్ ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చెప్పుకుందాం. అయితే నాకు ఈ మ్యాటర్ చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే నాకు క్రిస్మస్ కి ఒక చిన్న కనెక్షన్ అయితే ఉందన్నమాట. అదేంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దామా. అంటే అప్పట్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ లాంటి ఏమి ఉండవు కదా. అంటే మనం 90s కిడ్స్ కాబట్టి మనకు అలాంటి అప్పట్లో ఏం లేవు. డైరెక్ట్ గా అది చదివేసి అయిపోగానే ఇంకా ఫస్ట్ క్లాస్ కదా. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అనమాట. సో అక్కడ మనకి ఎలా ఉంటుందో తెలుసు. 5th క్లాస్ వరకు అంటే ఇంకా నేను ఆఫ్టర్నూన్ కోడిగుడ్డు కోసం బాగా వెళ్ళేదాన్ని. సాంబార్ అక్కడ పెట్టే గవర్నమెంట్ స్కూల్ అంటే మనకి రైస్ కూడా, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు కదా. సో అలాంటి టైంలో నేను సాంబార్ కోసం, ఎగ్ కోసం బాగా ఎదురు చూసేదాన్ని. ప్లస్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మెయింటైన్ చేసేది క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళు క్రిస్మస్ ని బాగా అంటే బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా అప్పట్లో ఏంటంటే అమెరికా నుంచి గిఫ్ట్స్ పంపించేవాళ్ళు అనమాట. స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు పంపించేవాళ్ళు. 500 పే చేస్తే ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ బాక్స్ వచ్చాయన్నమాట. దాంట్లోనేమో చాక్లెట్స్, చిన్న చిన్న సైకిల్ బొమ్మలు, బార్బీ బొమ్మలు ఉంటాయి కదా అవి, ఇంకా కార్ బొమ్మలు ఇలాంటివి బాగా వచ్చేది. నాది 5th క్లాస్ వరకు అక్కడ కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏంటంటే 5th క్లాస్ వరకే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను 6th కి వెళ్ళాలి. అది ఏ స్కూల్కి వెళ్ళాలి అనేది బాగా కన్ఫ్యూజన్ లో ఉండే. ప్లస్ ఇప్పుడు ఏంటంటే 6th క్లాస్ నుంచి మళ్ళీ 5th క్లాస్ వరకు అంటే ఇంటి పక్కనే స్కూల్, ఒక 2 బజార్ల తర్వాత స్కూల్ ఉండేది కాబట్టి మంచిగా బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేదని మంచిగా ఉండేది. ఇప్పుడు 6th క్లాస్ ప్లస్ వేరే స్కూల్. మా ఇల్లు వచ్చేసి ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదా, సో అక్కడ ఆ ఏరియాలో మా ఇల్లు ఉంటుంది. తెలిసిన ఒకే ఒక స్కూల్ త్రివేణి టాలెంట్ స్కూల్. అది ఇప్పుడు బబ్లు చదువుతున్నాడు కదా, ఆ స్కూల్ అనమాట. సో ఆ స్కూల్లో నేను 6th, 7th, 8th చదివా అనమాట. సో ఇంకా నేను మళ్ళీ బస్సు కాదు, ఆటో కాదు, ఓన్ గా సైకిల్ మీద వెళ్ళేదాన్ని. సైకిల్ నేను అప్పుడు 5th క్లాస్ సమ్మర్ హాలిడేస్ లో నేను మా అన్నయ్య స్టేడియంకి వెళ్ళి సైకిల్ నేర్చుకొని 6th క్లాస్ లో ఇంకా నేను డైరెక్ట్ గా సైకిల్ మీదే వెళ్ళేదన్నమాట. నా 6th క్లాస్ లో నాకు చెప్పిన సార్ ఉంటారు కదా, సార్స్ ఇంకా మేడమ్స్, వీళ్ళు ఇంకా స్కూల్లో వర్క్ చేస్తున్నారు. అంటే అప్పట్లో సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికి నేను వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను పలకరిస్తూనే ఉంటారు. నాకు కూడా కొంచెం సేఫ్ కనిపిస్తుంది. నాకు తెలిసిన స్కూల్లో, నేను చదివిన స్కూల్లో ఈ రోజు నా కొడుకు చదువుతున్నాడు అంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. వేరే స్కూల్లో ఏంటంటే అఫ్ కోర్స్ కొంచెం మన పిల్లల్ని వేసినప్పుడు వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా మనకు అయినప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు మన పిల్లల్ని చూసుకుంటున్నారంటే కొంచెం సెక్యూర్ గా ఫీల్ అవుతాం కదా. సో అలా అనమాట. 6th, 7th, 8th అయిపోయింది ఇక్కడ. అలా ఇంకా 9th, 10th ఒకటే మిగిలింది అనుకున్న టైంలో. అయితే వీళ్ళు ఎంతమంది 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు నాకు చెప్పండి. ఎందుకంటే నేనైతే రాశాను అనమాట. నా సెంటర్ వచ్చేసి రిక్కా బజార్ హై స్కూల్ ఉంది కదా, అక్కడ నాకు సెంటర్ పడింది 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. ఇక్కడైతే ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉండాలి, అదేంటేనే చాలా బాగుంటుంది. అప్పుడు మా మమ్మీకి చెప్పి నన్ను క్రిస్టియన్స్ స్కూల్స్ ఉంటాయి ఎక్కడ అంటే అది వైరాలో ఉండేది. ఖమ్మం నుంచి వైరా దగ్గర డాన్ బోస్కో స్కూల్ అనే దగ్గర నన్ను 9th, 10th జాయిన్ చేయించారు. సో 9th లో నేను అక్కడ జాయిన్ అయినప్పుడు నిజంగా చెప్పాలి, తెలియని ఒక లాంగ్వేజ్ ని మనం చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ బొమ్మలు తప్ప మనకి ఏమీ అర్థం కాదనమాట. ఒక మూగ భాషలో ఇంకా మనం పిచ్చోళ్ళలాగా ఇట్లా చూస్తూ ఉండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో ఉండే నేను. నాకు అప్పుడు ఇంగ్లీష్ అయితే నిజంగా 0 నాలెడ్జ్ అనమాట. నేను క్రిస్టియన్స్ స్కూల్లో జాయిన్ చేయించడానికి రీజన్ కూడా అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు ఎలా అంటే మెయింటైన్ చేసే సిస్టర్స్, ఫాదర్స్, బ్రదర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఫ్రమ్ కేరళ, తమిళనాడు ఇలా ఉండేవాళ్ళు. సో వాళ్ళకేంటి మదర్ టంగ్ తెలుగు కాదు, ఉంటే తమిళమో మలయాళమో ఏదో ఒకటి ఇట్లా ఉండే ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేదా వాళ్ళ ఓన్ నేటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. సో వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ మనకి ఎట్లాగా రాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది ఇంగ్లీష్ మీడియం స్కూలే కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన తెలుగు ఎలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఇంగ్లీష్ అలా ఉండేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సిస్టర్స్ నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఒకటే తక్కువ అప్పుడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు, అక్కడ ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇలా కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి. సో అక్కడ 1st క్లాస్, 2nd క్లాస్ పిల్లలు భలే మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్. మాత్రం నాకైతే అనిపించేది నేను కూడా మాట్లాడితే బాగుండేది అనిపించేది, కానీ మనకేమో చూస్తే అంత ఏమి రాదా అప్పుడు అసలు. తర్వాత 9th క్లాస్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయా నేనైతే. అసలు ఏమి అర్థమయ్యేది కాదు. 9th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకొకటి ఏంటంటే హాస్టల్లో జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ 5కి లేపేవాళ్ళు. 5కి లేపి మళ్ళీ ఓన్లీ బ్రషింగ్ బాతింగ్ అయ్యేది. బ్రషింగ్ బాతింగ్ అయిపోయి రెడీ, స్కూల్ కి కావాల్సిన యూనిఫామ్ అంతా వేసుకొని రెడీ అయిన తర్వాత టిఫిన్ ఏమి ఉండదు, ఫస్ట్ చర్చికి వెళ్ళాలన్నమాట. చర్చికి వెళ్ళి అక్కడ ప్రేయర్ అంతా అయిపోయిన
అయిపోయి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో కొత్త కాబట్టి అసలు ఇక ఆ చలిలో ఏమి తినకుండా పొద్దున్నే లేచి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి మళ్ళీ నీల్ డౌన్ చేయాలి, మోకాల మీద నిల్చొని ప్రేయర్ చేస్తూ ఉండాలి. క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు హాస్టల్లో సపోజ్ ఒక 200 మంది ఉన్నారు అనుకోండి, చిన్న పిల్లలతో పాటు అందరు 5కి లేచేవాళ్ళు, స్నానము బ్రషింగ్ అయిపోయిన తర్వాత అందరు చిన్న పిల్లలతో సహా అందరూ చర్చికి రావాల్సిందనమాట. అందరు నీల్ డౌన్ చేసేవాళ్ళు. నేను గుంపులో గోవింద ఒక దగ్గర ఇట్లా కూర్చొని నిద్రపోయేదాన్ని. నేను భలే ఫన్నీగా అనిపించింది. అంటే ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే మస్తు ఫన్నీగా అనిపించింది. అలా నా 9th 10th కంప్లీట్ అయింది. కానీ అక్కడ ఈ చర్చ్ విషయాలలో అంటే ఈ క్రిస్టియన్స్ విషయాలలో కూడా క్యాథలిక్స్ నాన్ క్యాథలిక్స్ ఇలా ఉంటారనే విషయం, ప్లస్ కొంతమంది బాప్టిషన్ తీసుకున్న వాళ్ళు అప్పం ఒకటి బ్రెడ్ లాగా ఉంటుంది అది తీసుకుంటారనే అక్కడికి వెళ్ళాక చాలా చాలా విషయాలు అయితే నేర్చేస్తాయి. జీసస్ ఇలా బాగుంటాడు, మేరీ మాతను ఇలా పెట్టాలి, వాళ్ళకి పాక ఇలా చేయాలి, ఒక ఇల్లు ఉంటుంది కదా ఇల్లు ఇలా కట్టాలి, ఇలాంటివన్నీ మంచిగా ఇంట్రెస్ట్ గా చేసేవాళ్ళం అనమాట. సో ఇంకా అక్కడ 9th 10th కంప్లీట్ అయిపోయింది. చెప్తే వినరు. 10th క్లాస్ నేను బార్డర్ మార్క్స్ పాస్ అయ్యాను అనమాట. ఇంగ్లీష్ మీడియం. అసలు నేను పాస్ కానేమో అని అనుకున్న వాళ్ళు చాలా మంది, ఇంక్లూడింగ్ మా మమ్మీ కూడా. ఇప్పుడు ఇంటర్ పెద్ద క్వశ్చన్ మార్క్. విజయవాడ దగ్గర నందిగామ అనే ఊర్లో మరియ నివాస్ అనే కాలేజ్ అనమాట. సేమ్ ఇక్కడ క్రిస్టియన్స్ వాళ్ళే అక్కడ వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు. సో ఇంటర్ అనమాట. సో ఇంటర్ నేను ఇంకా విజయవాడలో చదివాను అనమాట, నందిగామ దగ్గర. సో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రాగానే ఇంకా అక్కడ నేను కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం, మార్నింగ్ టైంలో అక్కడ న్యూస్ పేపర్స్ వస్తాయి కదా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కొంచెం చదువుకోవడం, లేకపోతే మన టెక్స్ట్ బుక్స్ మళ్ళీ నేను నా ఖాళీ టైంలో అట్లా చదువుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు నాకు ఇంగ్లీష్ ఎలా అయిపోయిందంటే మన తెలుగు ఎలా ఉంటుంది ఇంగ్లీష్ కూడా అంత ఫ్లూయెంట్ గా వచ్చింది. కాకపోతే మన యాక్సెంట్ వేరే ఉంటుంది, అమెరికా వాళ్ళ యాక్సెంట్ వేరే ఉండడంతో కొంచెం నేను తెలుగులాగే ఫ్లూయెంట్ గా ఇట్లా మాట్లాడతా కానీ కొంచెం యాక్సెంట్ చేంజెస్ గా ఉంటుంది అనమాట. చర్చికి వెళ్ళడం, ప్రేయర్ చేసుకోవడం, మళ్ళీ రావడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, స్కూల్కి వెళ్ళడం, ఇక్కడైతే నేను కాలేజ్కి వెళ్ళడం, ఇలా ఉండేది అనమాట. సో ఎలా అయితేనే నా ఇంటర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ అయిపోయింది. బబ్లుకి అసలు అంటే ఇంట్లో వాళ్ళందరూ తెలుగు మాట్లాడినప్పుడు కూడా నాతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి బబ్లుకి నాతో నేను వాడికి ఏది కావాలన్నా ఏమి అడగాలన్నా ఇంగ్లీష్ లోనే అడిగేదాన్ని. నేనేం చెప్పాలన్నా ఇంగ్లీష్ లోనే చెప్పేదాన్ని. అక్కడ నుంచి కూడా నాకు రివర్స్ లో ఒక్కోసారి ఇంగ్లీష్ లోనే వాడు మాటలు వచ్చి రాక కూడా నాకు ఇంగ్లీష్ లోనే చెప్పండి వాడితో. ఇప్పుడు నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతానని నిజంగా నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా క్రెడిట్ అంతా కూడా నాకు ఈ క్రిస్టియన్ స్కూల్ వాళ్ళే నేర్పించారు అనమాట. వాళ్ళకే అనమాట ఈ క్రెడిట్ అంతా కూడా. ఈ చిన్న కనెక్షన్ నాకు క్రిస్టియన్స్ వాళ్ళతో ఉందన్నమాట. ఇంకా నేను క్రిస్మస్ కూడా నేను 4 ఇయర్స్ కంప్లీట్ గా 4 ఇయర్స్ నేను అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నానంటే ఇంకా నాకు పెద్దగా వేరే పండుగలు కూడా తెలిసేది కాదు కదా. అక్కడ వేస్తే ఇంకా పడుకునేటప్పుడు అందరూ మంచిగా ఇట్లా క్రాస్ వేసుకుంటారు, లేవగానే క్రాస్ వేసుకుంటారు. ఇంకా వాళ్ళని చూసి 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 ఇంకా నేను కూడా అందులోనే అట్లా మునిగిపోయాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంటర్ అయిపోయింది అనమాట. ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు బాగా బీటెక్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. బీటెక్ అంటే ఇప్పుడు చాలా డబ్బు అయింది, అంత ఖర్చు మనం పెట్టలేమని చెప్పేసి నన్ను తీసుకెళ్లి మళ్ళీ నన్ను విజయవాడ నుంచి ఖమ్మం తీసుకొచ్చి, ఖమ్మంలో ప్రియదర్శిని కాలేజ్ ఉంది కదా, ప్రియదర్శిని కాలేజ్ లో నన్ను డిగ్రీ జాయిన్ చేయించారనమాట. సో ఇంకా అక్కడ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి పెద్దగా మనం అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో అలా కంప్లీట్ గా నాకు 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది ప్రియదర్శిని కాలేజ్ లో. కేఎండిసి కాలేజ్ లో జాయిన్ చేయించారు. అక్కడ నుంచి గట్టే సెంటర్ నుంచి కేఎండిసి కాలేజ్ మా అంటే ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉండేది. నేను బై వాక్ నడుచుకుంటూ వెళ్ళేది అనమాట. ఆట పాటలుగా అయిపోయింది. పీజీ పెద్దగా నాకు ప్రెషర్ ఏం పడలేదు. ఎందుకంటే 10 o'clock కి మనకి కాలేజ్ స్టార్ట్ అయితే పీజీ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కాదు, పీజీ వాళ్ళకి 10 o'clock కి కాలేజ్ స్టార్ట్ అయితే 3:30 4 o'clock వల్ల 4 o'clock లోపు అయిపోయేది. సో అలానా పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా. సో ఫైనల్ గా నేనైతే పీజీ చేశాను అనమాట. పీజీలో నా కోర్స్ వచ్చేసి నాది ఎంఎస్సి మ్యాథ్స్ తీసుకున్నాను నేను డిపార్ట్మెంట్. అలా నేనైతే కంప్లీట్ గా నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి పీజీ అనమాట. సో నేను పీజీలో ఎంఎస్సి మ్యాథ్స్ తీసుకున్నా. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి అఫ్ కోర్స్ ఇంకా నేను మ్యాథ్స్ తీసుకున్నా. ఇంకా నాకు ఈజీ కూడా ఉంటుందని చెప్పేసి అలా నేను నా ఎంఎస్సి మ్యాథ్స్ తోటి కంప్లీట్ చేసేసి అంతతోనే ఆపేసా ఇంకా స్టడీ. ఈ రోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ తో నాకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్నాను. మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.